హాయ్ హలో నమస్తే. నేను మీ వెంకీ. వెల్కమ్ టు వెంకీ టిప్స్ అండ్ ట్రిక్స్ యూట్యూబ్ ఛానల్. నేను మీకు ఈరోజు ఒక ఇంపార్టెంట్ అడ్మిషన్ నోటిఫికేషన్ గురించి అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అది ఎవరికంటే ఎంబీఏ ఎంసీఏ చేయాలనుకున్న వారికి, ఆల్రెడీ డిగ్రీ చేసి ఉండి ఏపీ ఐసెట్ రాసి ఉన్న వాళ్ళకి ఈ వీడియో అయితే ఉపయోగపడుతుంది. మరియు వారికి ఎంబీఏ ఎంసీఏ కాలేజ్లో జాయిన్ అవ్వడానికి ప్రాసెస్ ఏ విధంగా జరుగుతుందనేది నిన్న నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అందులో ముందుగా నోటిఫికేషన్ వచ్చి ఈరోజు రిలీజ్ చేయడం జరుగుతుంది, అనగా 26/7/2024 తేదీ. మరియు ఈ రోజు నుంచే మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. తర్వాత వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ 27 నుంచి రేపు నెల 3వ తేదీ 8వ నెల 2024 వరకు అయితే ఆన్లైన్లో సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. ప్రాసెసింగ్ ఫీజు కూడా మీరు ఈ రోజు నుంచి అయితే పే చేసుకోవచ్చు. దానికి లాస్ట్ డేట్ 1/8/2024 వరకు అయితే చేసుకోవచ్చు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆన్లైన్లోనే జరుగుతుంది. మీరు హెల్ప్ లైన్ సెంటర్స్కి అయితే వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇన్ కేస్ ఏదైనా మీకు రిజిస్ట్రేషన్లో సమస్యలు ఎదురైనా, లేదంటే మీ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అప్పుడు సమస్యలు ఎదురైనా మీరైతే హెల్ప్ లైన్ సెంటర్లకు మాత్రం వెళ్ళవలసి ఉంటుంది. లేకుంటే మీ సర్టిఫికేట్లు ఆన్లైన్లోనే వెరిఫై అయ్యి వెబ్ ఆప్షన్స్ కూడా మీరు ఆన్లైన్లోనే ఇచ్చుకునే దానికైతే ఛాన్స్ ఉంటుంది. మరియు కొందరు గేమ్స్ పిహెచ్డి క్యాండిడేట్స్, లేకుంటే ఎన్సిసి స్పోర్ట్స్ అలాంటి క్యాండిడేట్స్ అయితే మాత్రం హెల్ప్ లైన్ సెంటర్ వాళ్ళకు ఒకటి అలాట్ చేయడం జరిగింది. ఆంధ్ర లయోలా కాలేజ్, వెటర్నరీ కాలనీ, విజయవాడలో అయితే వారు సర్టిఫికేట్ వెరిఫికేషన్స్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. మరియు వెబ్ ఆప్షన్స్ అనేది రేపు నెల 4వ తేదీ 8వ నెల 2024 నుంచి 7వ తేదీ 8వ నెల 2024 వరకు అయితే మీరు ఆన్లైన్లో వెబ్ ఆప్షన్స్ అనేది నమోదు చేయవచ్చు. మీకు ఆప్షన్స్ చేంజ్ చేసుకోవడానికి కూడా 8వ తేదీ 8వ నెల 2024 ఒకరోజు అయితే టైం ఇవ్వడం జరిగింది. మరియు మీకు సీట్స్ అయితే 10వ తేదీ 8వ నెల 2024 తేదీ అయితే మీకు సీట్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది. మీరు కాలేజీలో 12/8/2024 నుంచి 16/8/2024 వరకు అయితే కాలేజీలో రిపోర్ట్ చేయవలసి ఉంటుంది. మీకు క్లాసెస్ అనేది 12/8/2024 నుంచి అయితే క్లాసెస్ అయితే స్టార్ట్ అవుతాయి. మరియు 17/8/2024 వరకు అయితే ఈ కౌన్సిలింగ్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ ప్రక్రియ అయితే పూర్తవుతుంది. ఏదైనా వేకెంట్ ఉన్నా అవైతే కాలేజీ వాళ్ళు ఏపీఎస్హెచ్సికి అయితే 17వ తేదీ లోపల రిపోర్ట్ అయితే చేయవలసి ఉంటుంది. దీనికి ప్రాసెసింగ్ ఫీజ్ 1200 ఉండొచ్చు అని నేను అయితే అనుకుంటున్నాను. అదైతే ఈరోజు నోటిఫికేషన్లో అయితే మనకు క్లియర్గా తెలియబడుతుంది. నేను రిజిస్ట్రేషన్ ప్రక్రియను కూడా మీకు వీడియో రూపంలో అయితే ఖచ్చితంగా ఈ రోజు లోపల అప్లోడ్ అయితే చేస్తాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరియు ఇతరులకు కూడా షేర్ అయితే చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.